నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భగీరథ ప్రయత్నం. మనకు అందించిన వారు వెంకట్ గరికపాటి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సంకల్పం అంటే ఏదైనా కార్యాన్ని సాధించడానికి తీసుకునే దృఢమైన నిర్ణయం. అలా ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుని రంగంలోకి దిగాక ఇక రేయింబవళ్ళు దాన్ని సాధించే దిశగానే మన ఆలోచనలు స్థిరంగా సాగాలి. మనోస్థైర్యంతో ముందుకు సాగేటప్పుడు అనుకూల సమయంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అప్పుడే శక్తియుక్తులన్నింటినీ మోహరించి ముందడుగు వేయాలి. సంకల్ప బలంతో విజేతలుగా నిలిచిన వారి ఉదాహరణలు ఎన్నో మనకు ఇతిహాసాల్లో కనిపిస్తాయి. పట్టుదల, ప్రయత్నం అన్నప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారిలో భగీరథుడు ముందు వరుసలో ఉంటాడు. కపిల మహర్షి ఆగ్రహానికి బలైన సగర పృత్తులకు పుణ్యలోకాలు చేసేందుకు గాను ఆకాశగంగను భూలోకానికి తీసుకురావాలని సంకల్పించాడు భగీరథుడు. అంతకుముందు అతడి పూర్వీకులైన అంశుమంతుడు, దిలీపుడు కూడా ఈ విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. అంశుమంతుడు అడవులకు వెళ్ళి తపస్సు చేయలేక అనారోగ్య పీడితుడై మరణించాడు. దిలీపుడు తపస్సు చేసినా ఫలితం లేకుండానే కన్నుమూశాడు. భగీరథుడు వారిలా ఆగిపోలేదు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో తపస్సును కొనసాగించాడు. గంగమ్మ కృపకు పాత్రుడయ్యాడు. ఆశయ సిద్ధిని సాధించాడు. మిగిలిన వారికి భగీరథుడికి ఒక్కటే తేడా. భగీరథుడు తన లక్ష్యాన్ని స్థిరంగా ఉంచుకోవడమే కాక ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తీవ్రంగా పరిశ్రమించాడు. స్వీయ క్రమశిక్షణ అన్న మరొక ముఖ్యమైన విషయాన్ని భగీరథుడి కథ నుంచి గ్రహించాలి. ఆహారంపై ఆసక్తిని, విశ్రాంతిపై అనురక్తిని వదులుకొని కృషి చేసిన మహోన్నత చరితం భగీరథుడిది. కాబట్టి కార్యసాధకులకు ఆయన సదా స్ఫూర్తిప్రదాతే. హనుమంతుడి జీవితగాథ కూడా కార్యసాధకులకు, సంకల్పసిద్ధిని కోరేవారికి మార్గదర్శకమైనది. విశాలమైన సముద్రాన్ని లంఘించే సమయంలో మార్గమధ్యాన మైనాకుడు దర్శనమిచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని అంజనీసుతుణ్ణి కోరతాడు. ఆ రోజు సాయం సంధ్యలోపు లంకానగరం చేరదలిచిన హనుమ తన ఏకాగ్రతను, సంయమనాన్ని ఏమాత్రం కోల్పోయలేదు. మైనాకుడి ఆతిథ్యాన్ని సున్నితంగా నిరాకరించి అతన్ని మృదువుగా తాకి ముందుకు సాగిపోతాడు. ప్రపంచంలో తానే అత్యుత్తమ విలుకాన్ని కావాలని ద్రోణాచార్యుణ్ణి అభ్యర్థించాడు అర్జునుడు. అందుకు సంకల్పం ఒక్కటే ఉంటే చాలదని, కఠోర సాధన అవసరమని గురువు చెప్పినప్పుడు అర్జునుడు ఎటువంటి తడబాటుకు గురి కాలేదు. రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. ఏ అస్త్రాన్ని ఎప్పుడు సంధించాలి, దేనికి ఉన్న శక్తి ఏపాటిది వంటి విషయాలను పూర్తిగా నేర్చుకున్నాడు. చీకట్లోనూ బాణాలను సంధించే నైపుణ్యాన్ని అవపోసన పట్టాడు. చివరికి విలువిద్యలో రాటుదేలి సవ్యసాచిగా పేరు తెచ్చుకున్నాడు. తనను మించినవాడు లేడనిపించుకున్నాడు. పూనికతో, క్రమశిక్షణతో కష్టపడేవారే విజేతలవుతారు. లోకం అభినందనలను అందుకుంటారు. ముందు తరాలకు దారి దీపంలా నిలుస్తారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.